కూడా ట్రై చేయొద్దు. నీకు కూడా ఒక సమయం వస్తుంది, నిన్ను కూడా దేవుడు తల ఎత్తే టైం ఇస్తాడు. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. నీ లైఫ్లో దేవుడు ఆ మలుపు తీసుకున్న దాకా ఓపికతో దీన మనసు కలిగి ఎదురు చూడు. ఆ మాట పేతురే చెప్పాడు అక్కడ. తమ్ముడా, ఉంటుంది నీకు కూడా కృప. తమ్ముడా, నీకు కూడా ఉంటుంది నువ్వు హెచ్చింపబడే ఘట్టం ఒకటి. అది నువ్వు నీ అంతటా నువ్వు నిన్ను హెచ్చించుకుంటే కాదు, నిన్ను దేవుడే లేబట్టే టైం ఉంటుంది. ఆ మాట రాశాడు పేతురు పత్రికలో. ఏ పత్రికలో? పేతురు గారి పత్రికలో రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించు. తగిన సమయం తమ్ముడా, దైవజనుడా, విశ్వాసి, పరిచారకుడా, పరిచారకురాలా, ఈరోజు అవమానాల్లో, అభ్యంతరాల్లో, ఇబ్బందుల్లో, కఠినమైన కష్టాల్లో, కన్నీళ్లలో, ఒక రోజు గడవని స్థితిలో, నలుగురు చేత నవ్వుల పాలవుతున్న పరిస్థితులలో, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ అక్క, ఓ బాబాయ్, ఓ పిన్నమ్మ అందరికీ చెప్తున్నాను నేను. నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే, నువ్వు సజీవంగా ఉన్నప్పుడే నీకంటూ కొన్ని మలుపులు దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఆ మలుపుల్లోకి నీ లైఫ్ ప్రవేశించిన దాకా నీకు ఈ అనుభవాలు ఉంటాయి. అందులోనికి నువ్వు ప్రవేశించినప్పుడు రాజు ఎస్తేరు తలనెత్తినట్టు నా దేవుడు నీ తలనెత్తటం నువ్వు కళ్ళారా చూస్తావు, నువ్వు అనుభవిస్తావు పక్కా. అప్పటిదాకా సంయమనం పాటించాలి. అక్కడ అదే మాట చెప్పాడు. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతికింత దీన మనస్కులై ఉండండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. నువ్వు తపన పడొద్దు, నువ్వు పరిగెత్తొద్దు, నువ్వు ఆశపడొద్దు, దురాశకెళ్ళొద్దు. దైవజనుడా వెళ్ళావా, దయ్యం వెంటాడిద్ది నిన్ను. నువ్వు ఎట్లా చేస్తే నిన్నెవడు పట్టించుకోడు, నువ్వు ఇట్లా చెయ్యి, అప్పుడు ఎక్స్పోజ్ అవుతావు. నువ్వు ఇట్లా చేస్తే నిన్నెవడు పట్టించుకోడు, నువ్వు ఇట్లా చెయ్యి. ప్రజల్ని ఎలా మోసం చేయి, ప్రజల్ని ఎలా మాయ చేయి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టు, అప్పుడు పిచ్చి పట్టినట్టు వెంట పడతాను నీ వెంట. షార్ట్ కట్లు అసలు మునగాడు అయిపోతావు. నా తండ్రి ముందే ఇప్పుడు వద్దురా బాబు అట్లాంటి ఏం ఆలోచించొద్దు. 4 ఆత్మలు అన్నావు, ఇస్తాను, ఆయుష్ ఇస్తాను, ఆత్మల్ని ఇస్తాను, పని చేసుకుంటా వెళ్ళిపో. ముందుకు ఏటూ చూడొద్దాం. ఇతరులు నీకంటే యోగ్యులు అనుకో, అందరికంటే అట్టడుగు వాడిని అనుకోవటమే కదా, నిజంగా అలానే ఉండు. నేర్పాడు నా యేసయ్య. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఒక బోధ విషయంలో ఎదిరించడం తప్ప మిగిలిన విషయాల్లో ఎవరి మీద కూడా నేను అతిశయపడ్డ దాఖలాలే. ఉంటే చూపించండి నాకు. ఒక వాక్య విషయంలో ఎదిరిస్తాను, ఎందుకంటే దుర్బోధ చేస్తే అది ప్రజలకు నాశనం కాబట్టి. తప్పుడు బోధన మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటాను, వాడు ఎన్ని రకాల ద్వేషాలు కలిగి ఉన్నా సరే. ఇక మిగిలిన విషయాల్లో ఇతరులు నాకంటే యోగ్యులు అనేది నా ఫీలింగ్. ఏమంటారు? మోసపో